ముళ్ళని ముళ్ళతోనే తీయాలనే తీరు సోషల్ మీడియాతోనే మేనేజ్ చూస్తురా. ఇదే ముచ్చట మీద మళ్ళీ అదే సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. బండి భగీరథ్ మీద పడ్డ పోక్సో కేసు వార్తల్ని మీడియా ఛానళ్ళు పేపర్లు పెద్దగా రాయకున్నా సోషల్ మీడియానే ఎత్తుకునుడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అనుకుంటా పోస్టులు వైరల్ అవుడుతోని అదే సోషల్ మీడియాను వాడుకొని కేసును పల్సగా చేసి బుజ్జిదే తప్పనే తీరు ప్రచారం చేస్తుర్రా. ఒకవేళ నిజమే అయితే మరి దీని ఎనుకుందేవాళ్ళు? సోషల్ మీడియాకున్న పవర్ గురించి పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. 3-4 వద్దుల సంది పెద్ద పెద్ద మీడియా ఛానల్ కూడా సూచి చూడనట్టున్న బండి భగీరథ్ పోక్సో కేసు ముచ్చటని సోషల్ మీడియానే హైలైట్ చేసింది. మినిట్ టు మినిట్ అప్డేట్లతోని ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ మోతం మోగిపోతుంది. దాంతోనే బండి భగీరథ్ కేసు ముచ్చట మీద పబ్లిక్ కు తీరొక రకంగా మాట్లాడుకుంటా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, కేసు బుక్ చేసుడు ఎందుకు లేట్ అయింది, సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఓ న్యాయము, పేదోళ్ళకైతే ఓ న్యాయమా, చట్టమౌలిక చుట్టం కాదు కదా అని గట్టిగానే అడగబట్టిరు. ఇక అవన్నీ చూసి మరి సోషల్ మీడియాని లైట్ తీసుకోవద్దు అనుకున్నారో లేకుంటే సోషల్ మీడియాని సోషల్ మీడియాతోనే మేనేజ్ చేద్దాం అనుకున్నారో కానీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లతోటి యూట్యూబర్లతోని బండి భగీరథ్కి సపోర్టుగా పోక్సో కేసు పెట్టిన 17 ఏళ్ల మైనర్ బుజ్జిదే తప్పు అన్నట్టుగా కొన్ని వీడియోలు తెప్పించి ఇంటర్నెట్లో ఇరగమరగ తిప్పబట్టిరు అనుకుంటా కొందరు గరమవుతున్నారు. రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు, ఇష్టం లేకుండా అన్నిసార్లు ఎందుకు కలిసింది, కలిసి షాపింగ్లు ఎందుకు చేసింది, అసలు పోక్సో కేసు అంటే ఏంది, దాన్ని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు అనుకుంటా లాజిక్లు టెక్నిక్లు తీసి మాట్లాడబట్టిరు కొందరు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు. దీంతో ఇదంతా బండి భగీరథ్ని కాపాడేందుకు బండి సంజయ్ మనసులో ఎన్నుకొని చేయిస్తున్న పనా అని అనుకుంటా ఓపెన్ గానే కామెంట్లు వేస్తారు ఇంకొందరు. హనీ ట్రాప్ అనుకుంటా వార్తలు రాపించే మనీ ట్రాప్ ఇది అనుకుంటా కౌంటర్లు వేస్తున్నారు. కానీ మీడియాని మేనేజ్ చేసినట్టే సోషల్ మీడియాని కూడా మేనేజ్ చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్సర్లతోని యూట్యూబర్లతో వీడియోలు చేపించి రివర్స్ టెక్నిక్ వాడితే అంత సైలెంట్ అవుతారు అనుకుంటే గొంగట్లో కూర్చొని ఎంటికలేరుకున్నట్టు కాదా. అయినా బండి భగీరథ్ శుద్ధ పూసే అనుకున్నప్పుడు బాధ్యత గల పౌరునిగా బాజాప్తా ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు 5 రోజుల సంది పరారీలు ఉన్నాడు? నేనేం తప్పు చేయలేదు, నా మీద తప్పుడు కేసులు పెట్టిర్రు, అసలు నిజం ఇది అని బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఎందుకు ఆ పని చేస్తలేడు? ఎందుకు హైకోర్టులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేస్తాడు? అంత భయం ఎందుకు మరి అనుకుంటా అదే ఇన్ఫ్లుయెన్సర్లను ట్యాగ్ చేసి అదే సోషల్ మీడియాలో క్వశ్చన్లు వేస్తున్నాడు జనాలు. చూడాలిగా రేపు బండి భగీరథ్ని పోలీసులు పట్టుకొని అన్ని అరుచుకొని కేసు విచారణకు వచ్చినాక మళ్ళీ ఇదే సోషల్ మీడియాలో ఎటువంటి చర్చ నడుస్తుంది అనేది.